ఐపీఎల్ ఆక్షన్ 2025 ఎంతోమంది ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారండి. ఆక్షన్ అయితే ఈరోజు స్టార్ట్ అయ్యి ఫస్ట్ డే అయితే కంప్లీట్ చేసుకుందనమాట. అండ్ ఈ ఆక్షన్లో ఎంతో సర్ప్రైజెస్ అండ్ రికార్డ్స్ బ్రేక్ అయినాయి. చాలామంది ప్లేయర్స్ కొత్త ఫ్రాంచైజీస్కి అయితే వెళ్ళారనమాట. అండ్ ఈ ఆక్షన్లో ఎస్ఆర్హెచ్ ఎలా పార్టిసిపేట్ చేసింది అని తెలుసుకుందాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు మీరు ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, నా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఎస్ఆర్హెచ్ రిటెన్షన్స్ చూస్తే 5 రిటైన్ చేసుకున్నారు. లాస్ట్ సీజన్లో పర్ఫామ్ చేసిన ప్లేయర్స్ని అందరినీ రిటైన్ చేసుకున్నారని చెప్పొచ్చు. మెయిన్గా ఓపెనర్స్ ఉన్నారు, క్యాప్టెన్ ఉన్నాడు, అదేవిధంగా ఒక మంచి పవర్ హిటర్ అయిన క్లాసన్ అండ్ కీపర్. సో ఇంకా ఎవరు మనకు కావాల్సిందంటే ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, బౌలర్, స్పిన్నర్స్ కావాలి. సో దాని గురించి అయితే ట్రై చేశారు. మెయిన్గా మార్కీ 2 లిస్ట్లో వచ్చిన షమీని అయితే పట్టేశారని చెప్పాలి. మహమ్మద్ షమీ 2022లో అద్భుతంగా చేశాడు అనమాట. అలాగే 23లో కూడా పర్ఫామ్ చేశాడు. 24లో ఇంజురీ కారణంగా ఆడలేదు, బట్ ఇప్పుడే రికవర్ అయ్యాడు. సో భువనేశ్వర్కి రీప్లేస్మెంట్గా షమీని తీసుకున్నారు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ భువనేశ్వర్ అంతగా పర్ఫామ్ చేయలేదు. సో మేబీ ఈసారి వేరే వాళ్ళని ట్రై చేద్దామని చెప్పి షమీని తీసుకున్నాను. ఎందుకంటే వరల్డ్ క్లాస్ బౌలర్, ఇండియన్ టీంలో కూడా మెయిన్ బౌలర్ అండ్ షమీ. దాని తర్వాత ఒక సర్ప్రైజ్ అండ్ హర్షల్ పటేల్. నేనైతే అనుకోలేదు హర్షల్ పటేల్ కోసం ఎస్ఆర్హెచ్ వెళ్తుందని, బట్ చాలా గట్టిగా ట్రై చేసి హర్షల్ పటేల్ని అయితే తీసుకున్నారు. అండ్ అదొక స్టీల్ డీల్ అని చెప్పొచ్చు, 8.75 crores. ఎందుకంటే హర్షల్ పటేల్ డెత్ ఓవర్స్లో బాగా వేస్తుంటాడు. అతని పర్పుల్ పటేల్ అని కూడా అంటారనమాట. ఎందుకంటే ఒకసారి పర్పుల్ క్యాప్, అదేవిధంగా ఎప్పుడు చూసినా టాప్ వికెట్ టేకర్స్లో ఉంటాడు. అతను మెయిన్ ఏంటంటే స్లోయర్ యార్కర్, స్లోయర్ బాల్స్తో డెత్ ఓవర్స్లో వేసి కొంచెం రన్స్ అనేవి తగ్గిస్తూ ఉంటాడు. సో మేబీ ప్యాట్ కమిన్స్ కన్నా ముందు వచ్చి బ్యాటింగ్ కూడా చేయగలరు అనమాట. ఒక 6లు 4లు కానీ కొన్ని రన్స్ యాడ్ చేయగలరు టీంకి. సో అది హర్షల్ పటేల్ కూడా ఒక కీ ప్లేయర్ అవ్వబోతున్నాడు. ఇంకా ఇద్దరు స్పిన్నర్స్ని అయితే బై చేశారు. ఒకటి రాహుల్ చహర్ అండ్ ఆడమ్ జాంపా. సో ఆడమ్ జాంపా తెలుసు కదా, మంచి లెగ్ స్పిన్నర్, ఆస్ట్రేలియన్ ప్లేయర్, అంతకుముందు ఆర్సీబీ కూడా ఆడాడు అనమాట. సో ఒక మంచి బై ఇది. అదేవిధంగా రాహుల్ చహర్, మెయిన్గా వాళ్ళు చహల్ కోసం అయితే ట్రై చేశారు, యజుర్వేంద్ర చహల్. సో అదే చహల్ అయితే చహల్ దొరకలేదు, హై ప్రైస్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట. 16 crores, 17 crores, 18 crores. ఇంకా అందుకని చెప్పి వదిలేశారు. సో రాహుల్ చహర్ పర్ఫెక్ట్ ఫిట్ అని చెప్పేసి లెగ్ స్పిన్నర్ తీసుకున్నారు. బట్ నాకు ఇక్కడ ఏంటంటే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్. ఒక ఆల్రెడీ లెగ్ స్పిన్నర్ ఉన్నప్పుడు ఇంకొక ఆఫ్ స్పిన్నర్ని తీసుకుని ఉంటే బాగుండేది. బట్ రాహుల్ చహర్ కూడా ఒక మంచి బై. ఇంకొక అన్నిటికన్నా సర్ప్రైజ్ బై ఏంటంటే ఇషాన్ కిషన్. ఆల్రెడీ 3 పవర్ హిట్టర్స్ ఉన్నారు. మనకు కావాల్సింది 1 డౌన్లో కానీ తర్వాత 5th ప్లేస్లో ఒక స్టాండర్డ్ ప్లేయర్. నేనైతే రాహుల్ త్రిపాఠిని కానీ మయాంక్ అగర్వాల్ని కానీ తీసుకుంటారనుకున్నాను. ఈవెన్ మార్క్రమ్ కోసం మళ్ళీ ట్రై చేస్తారనుకున్నాను, బట్ అదైతే జరగలేదు. మరి ఇషాన్ కిషన్ సర్ప్రైజ్గా ఇషాన్ కిషన్ కోసం వెళ్ళారు. మేబీ ఒక బ్యాకప్ కీపర్ అండ్ ఒక పవర్ హిట్టర్ గురించి వెళ్ళారనమాట. సో అతన్ని ఎక్కడ ప్లేస్ చేస్తారు, అదే ఒక మెయిన్ సమస్య. 1 డౌన్లోన మెయిన్గా ఇషాన్ కిషన్ వచ్చే చాలా ఇయర్స్ నుంచి ముంబైకి టాప్ ఓపెనర్గా ఆడుతున్నాడు. బట్ 1 డౌన్లో వస్తాడా, లేకపోతే క్లాసన్ తర్వాత 6th ప్లేస్లో వచ్చి ఫినిషర్గా మారుతాడా అనేది అయితే చూడాలన్నమాట. సో ఇది కూడా ఒక మంచి బై. అండ్ 11.25 crores. సో ఎక్కువ అమౌంట్స్ అయితే ఈరోజు ఖర్చు పెట్టేశారు ఎస్ఆర్హెచ్. అండ్ అభినవ్ మనోహర్ని కూడా ట్రై చేశారు. అభినవ్ మనోహర్ కూడా వచ్చేసాడు అనమాట. అతన్ని మేబీ 6th ప్లేస్లో పంపించచ్చు, 1 డౌన్లో ఇషాన్ కిషన్ని పంపిస్తే. సో ఒక మంచి టీం అయితే తయారైంది. ఇంకొక లోకల్ ప్లేయర్స్ని అయితే కొన్ని, అన్క్యాప్డ్ ప్లేయర్స్ని అయితే కొన్ని, కేవలం 5 crores ఉంది ఎస్ఆర్హెచ్ దగ్గర. మరి ఈ 5 crores డే 2న ఎలా వాళ్ళు ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు, ఎవరెవరిని కొంటారు అనేది సర్ప్రైజింగ్ అనమాట. సో 20 మెంబర్స్ని అయితే ఫిల్ చేయాలి. మరి ఎలా ఫిల్ చేస్తారు అనేది చూద్దాము. ఇది డే 1 సంబంధించి ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్. నాకు తెలిసి అయితే 90% బాగానే పర్ఫామ్ చేశారు. సో రేపు ఎలా పర్ఫామ్ చేస్తారు మరొక వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం. అదేవిధంగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.